క్యాబినెట్ విషయంలో యోగి ఆదిత్యనాథ్ గారు సంచలనమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి రెబల్ ఎమ్మెల్యే పూజా పాల్కి క్యాబినెట్లో స్థానం ఇస్తున్నాడు. అయితే ఇది ఇప్పటి జరిగింది కాదు, మొత్తం బీజేపీ నాయకులందరూ కూడా దీనికి ఆమోదం తెలిపారు. ఇటు ఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీకి ఇది పెద్ద చెక్ పెట్టడం లాంటివి అవుతుంది. ఎందుకంటే 2028లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే ఈ విధంగా రెబల్ ఎమ్మెల్యేలందరినీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు తన వైపుకి లాగేసుకోవడం కాదు, వాళ్ళు యోగి ఆదిత్యనాథ్తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి వారు, నీతి నిజాయితీగా. అంటే టీఎంసీలో ఉంటారు, ఎస్పీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉండలేక వచ్చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి అవకాశం. ఇప్పుడు క్యాబినెట్లో 54 మంది ఉన్నారు. ఈ క్యాబినెట్లో ఇంకా 6గురికి అవకాశం ఉంది. యోగి క్యాబినెట్లో మొత్తం 21 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, 14 మంది సహాయక మంత్రులు ఉన్నారు, 19 మంది స్వతంత్ర మంత్రులు ఉన్నారు. మరొక 6గురికి అవకాశం కల్పించడంలో ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఈ 6గురిలో ఇప్పుడు ఈవిడికి కూడా స్థానం కల్పిస్తున్నారు. ఈవిడ ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి ఎస్పీని, అంటే 2022 తర్వాత 2023 నుంచి కూడా ఎస్పీ పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళేమొచ్చేసి నువ్వు బీజేపీ కమ్ముడు అయిపోయావా అన్నారు. అలా ఆవిడని దూరం పెట్టారు. దాంతో ఆవిడేమొచ్చేసి చివరికి ఎస్పీ పార్టీని త్యజించే పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీలో ఉంటూ ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, రెబల్ ఎమ్మెల్యే. బీజేపీలోకి ఆవిడ రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి, పైగా ఈవిడికి మంచి పట్టు ఉంది కూడా అక్కడ. ఇలాంటి ఎమ్మెల్యేల్ని బీజేపీ లాక్కోవడం కంటే కూడా ప్రతిపక్ష పార్టీలు వదులుకోవడంలోనే వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి విధానాలు ఏంటో మనకు అర్థమవుతుంది. చాలామంది బీజేపీ లాగేస్తుంది అంటారు, కానీ అటు ప్రతిపక్షాలు వదులుకుంటున్నాయి కదా వాళ్ళని. అలాంటి బలమైనటువంటి నేతల్ని ప్రతిపక్షాలు వదులుకుంటే ఎవడేం చేస్తాడు? సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఈ క్యాబినెట్ని విస్తరించడంలో చాలా కీలకంగా మారుతున్నాయి. అయితే మామూలుగా అయితే క్యాబినెట్ని మార్చాలి అనుకున్నారు మొదట్లో, కానీ అలా మార్చకుండా విస్తరిస్తున్నారు. ఇంకా 6గురు ఎవరైతే ఉన్నారో 6గురికి విస్తరించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.